ఒక చిన్న ఊరిలో రాము అనే చిన్న పిల్లాడు ఉండేవాడు. అతనికి జంతువులంటే చాలా ఇష్టం, కాని అతని తల్లిదండ్రులు ఇంట్లో పెంపుడు జంతువులను అనుమతించేవారు కాదు. ఒకరోజు రాము ఇంటి వద్దే చిన్న, అందమైన కుక్కపిల్లను చూశాడు. అది నీరసంగా, ఆకలితో కూర్చొని ఉంది. రాము ఆ కుక్కపిల్లను ఇంటికి తీసుకెళ్లి, దానికి పాలిస్తాడు. దాని బక్కచిక్కిన శరీరాన్ని చూసి దయతో తల్లి కూడా అంగీకరిస్తుంది. ఇంట్లోనే ఉంచలేము, కాని ఇది బలహీనంగా ఉంది, బలంగా అయిన తర్వాత మంచి యజమానిని వెతుక్కుందాం అని తల్లి అనింది. రాము ఎంతో ప్రేమతో ఆ కుక్కపిల్లను చూసుకునేవాడు. దానికి చిక్కు అనే పేరు పెట్టాడు. రోజూ ఆహారం పెట్టి, తల నిమిరి ఆడించేవాడు. కొద్ది రోజులకే చిక్కు బలంగా, ఆరోగ్యంగా మారింది. అది రాముతో ఎప్పుడూ అల్లరి చేసేది. ఇద్దరూ ఎంతో స్నేహితులయ్యారు. ఒకరోజు రాము తన పాఠశాల నుంచి ఇంటికి తిరిగొచ్చేసరికి చిక్కు కనబడలేదు. ఆందోళనతో అల్లంత దూరం వెతికాడు. చివరికి గ్రామ చివర్లో ఒక పెద్ద బిల్డింగ్ వద్ద చిక్కును చూశాడు. అక్కడ కొంతమంది దొంగలు చోరీ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. చిక్కు వాళ్లను చూసి మొరుగుతూ, గట్టిగా గర్జిస్తూ వాళ్లపై దాడి చేసింది. రాము వెంటనే ఆ విషయాన్ని గ్రామంలోని పెద్దలకు చెప్పాడు. వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దొంగలను పట్టుకుని పోలీస్ వారు ప్రశంసించారు. ఇలా చిన్న చిక్కు తన ధైర్యంతో గ్రామాన్ని రక్షించింది. అందరూ దాన్ని అభినందించారు. రాముని తల్లిదండ్రులు కూడా ఆ కుక్కపిల్లను ఇంట్లోనే ఉంచుకోవాలని అనుమతించారు. ఆ రోజు నుంచి చిక్కు రాముతో కలిసి సంతోషంగా జీవించింది.